ఈరోజు పునీత లారెన్స్ గారి స్మరణను కొనియాడుతున్నాం. లారెన్స్ గారు ఉపగురువు అనగా డీకను, వేదసాక్షి. క్రీస్తు శకము 258వ సంవత్సరంలో తాను వేదసాక్షి మరణం పొందుకున్నాడు. రెండవ సిక్స్తస్ పాపు గారు వేదసాక్షి మరణం పొందుకున్న తర్వాత లారెన్స్ గారు కూడా బంధింపబడ్డాడు. ఎందుకంటే లారెన్స్ గారు సిక్స్తస్ పాపు గారికి సేవలు చేశాడు. ఆనాటి రోమన్ చక్రవర్తి వలేరియన్ ఆజ్ఞ జారీ చేశాడు, లారెన్స్ కున్న ఆస్తులన్నీ కూడా తనకు అప్పగించాలని. కానీ లారెన్స్ గారు ఏమాత్రం కూడా భయపడకుండా తన ఆస్తులన్నింటినీ అమ్మివేసి పేదలకు, తిరుసభకు కానుకగా సమర్పించి ఉన్నాడు. అందుకనే లారెన్స్ గారు చిత్రహింసకు లోనై వేదసాక్షి మరణం పొందుకుంటున్నాడు. తన యొక్క దేహాన్ని ఒక పెనం మీద పెట్టి అతి భయంకరంగా కాల్చి చంపివేశారు. ప్రియ మిత్రులారా, లారెన్స్ గారి యొక్క దేహము ఎక్కడైతే సమాధి చేయబడిందో అక్కడ ఒక పెద్ద బసిలికా దేవాలయము నిర్మింపబడింది. లారెన్స్ గారి యొక్క జీవితము మనందరికీ ఆదర్శము. తాను క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సందేశం కొరకు శ్రమించాడు, హింసలు అనుభవించాడు, ప్రాణాన్ని త్యాగం చేశాడు. క్రీస్తు కొరకు ఎవరైతే ఈ భూలోకములో సాక్షులుగా జీవిస్తారో అటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువు తండ్రి ఎదుట సాక్ష్యమిస్తాడు. క్రీస్తు కొరకు శ్రమించే వారికి క్రీస్తు యొక్క బహుమానము దొరుకుతుంది. ప్రియా మిత్రులారా, లారెన్స్ గారు క్రీస్తు కొరకు శ్రమలు పట్టడానికి ఏమాత్రం కూడా వెనకంజ వేయలేదు. క్రీస్తును మాత్రమే తాను ప్రేమించాడు. క్రీస్తు కొరకు తాను త్యాగాలు చేశాడు. ప్రియా మిత్రులారా, మనం కూడా ఈ భూలోకములో క్రీస్తు యొక్క అనుచరులుగా, క్రీస్తుని నమ్ముకుని జీవించే వారిగా క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి. క్రీస్తు యొక్క సందేశం కొరకు పాటుపడటానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. నేటి మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. కొలది విత్తనములు చల్లిన వానికి కొలది పంటయే పండును, ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకముంచుకొనుడు. కావున చింతతో గాని ఒత్తిడి వలన గాని కాక ప్రతి వ్యక్తి తనకు తోచినట్లు దానమనర్పవలెను. సంతోషముతో దానమనర్చు వారిని దేవుడు ప్రేమించును. మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండటయే కాక ప్రతి ఉచిత కార్యమునకు అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందరు. ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు సంతోషంతో ఇవ్వాలి. చింతతో కాకుండా, ఒత్తిడితో కాకుండా ఆనందంతో దేవునికి కానుకలు సమర్పించాలి. ప్రియా సహోదర సహోదరులారా, ఎందుకంటే మనకున్న సమస్తము కూడా దేవుడు ప్రసాదించినవే. దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనము బాధతో ఇస్తే దేవుడు సంతోషపడడు. ఒత్తిడితో దేవునికి సమర్పించినప్పుడు దేవుడు స్వీకరించడు. సంతోషంతో దేవునికి సమర్పించినప్పుడు దేవుడు మనలను 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా దీవిస్తాడు. ప్రియా మిత్రులారా, ఎందుకంటే మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలత మనకు కొలవబడుతుంది. మన ఉదార స్వభావంతో ఇతరులకు ఇచ్చినప్పుడు, ఉదార స్వభావంతో దేవునికి కానుకలు ఇచ్చినప్పుడు దేవుడు మనకు అదిమి పొర్లి పొంగిపోవు కొలమానముతో మనకు దయచేస్తాడు. పునీత లారెన్స్ గారు కూడా తన ఆస్తి మొత్తాన్ని అమ్మి పేద క్రైస్తవులకు మరియు తిరుసభకు కానుకగా ఇచ్చేసి ఉన్నాడు. ఆ విధంగా దేవునికి ఇస్తే దేవుడు తన బహుమానాన్ని దయచేస్తాడు అని తాను నమ్మి ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో ఇతరుల ఎడల, దేవుని ఎడల ఉదార స్వభావంతో మెలగడానికి ప్రయత్నించేద్దాం. నేటి సువిశేషము యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు. నేను మీతో నిశ్చయముగా చెప్పినదేమనగా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండెను. కాని అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కాని ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలను. అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, గోధుమ గింజ భూమిలో పడినప్పుడు అది నశించాలి. నశించకపోతే అది ఫలించదు. నశించినప్పుడు
అది విస్తారముగా ఫలిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకములో మరణించాడు. ఈ భూలోకములో యేసు ప్రభు మన కోసం మరణించటం వల్ల మనకు రక్షణ ప్రసాదించాడు, మనకు జీవాన్ని ప్రసాదించాడు. ప్రియా మిత్రులారా, ఈ భూలోకములో జీవించే మనము నశించాలి, మన పాపానికి నశించాలి, మన స్వార్థానికి నశించాలి, మన ద్వేషానికి, పగకు, అసూయకు నశించాలి. అప్పుడు మాత్రమే ఈ భూలోకంలో మనము దేవునికి తగిన ఫలాన్ని ఇవ్వగలము. ప్రియా మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభువా, ఈ రోజున పునీత లారెన్స్ గారి యొక్క స్మరణను కొనియాడుతున్నాం. పునీత లారెన్స్ గారు నీ కొరకు, నీ సందేశం కొరకు తన ప్రాణాన్ని సమర్పించి ఉన్నాడు. తన యొక్క ఆస్తిపాస్తులు నమ్మి తిరుసభకు కానుకగా సమర్పించి ఉన్నాడు. మేము కూడా అటువంటి ఉదార స్వభావం కలిగి జీవించే వాక్యాన్ని దయచేయండి. నేటి మొదటి పట్టణంలో పౌలు గారు తెలియజేస్తున్నాడు, సంతోషముతో దేవునికి కానుకలు సమర్పించేవాడు దీవెనలు పొందుకుంటాడని. మేము నీకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆనందముతో, సంతోషముతో కానుకలు సమర్పించే గొప్ప హృదయాన్ని ప్రసాదించండి. ప్రభువా, యేసు వార్తలో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు గోధుమ గింజ గురించి తెలియజేస్తున్నాడు. గోధుమ గింజ నశించి ఏ విధంగా అయితే ఫలిస్తుందో అదే విధంగా మేము కూడా ఈ భూలోకములో మా పాపానికి నశించి గొప్ప జీవితాన్ని జీవించే వాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.